టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఇందులో ఎవరైతే లబ్ధి పొందారో మహిళా శక్తి గురించి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం మొత్తం పాటు మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఏం లబ్ధి పొందారమ్మా? మేము అంటే జిల్లా సమైక్యకు పెట్రోల్ బంక్ వచ్చింది నారాయణపేట. ఇప్పుడు కోస్గి మండల సమైక్యకి పెట్రోల్ బంక్ వస్తున్నది. ఆల్రెడీ సోలార్ వచ్చింది. ఇప్పుడు ఇంకా చాలా 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 వస్తే ఇంకా మహిళల ముందుకెళ్ళాలని ఇంకా చాలా ప్రోత్సహిస్తే ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలి. మాకు రేవంత్ రెడ్డి సార్ గారికి కానీ మేడం గారికి సార్ వాళ్ళకి అందరికీ మా కృతజ్ఞతలు. ఇంకా ముందర కూడా ఇంకా చేయాలనుకుంటున్నాం. మేము చాలా చాలా చేయాలనుకుంటున్నాం. ఎప్పుడు ఇందిరా మహిళా శక్తిగా అంటే అది ఫ్రీ బస్సు గిన వచ్చింది. ఇప్పుడు కోస్గి మండలికి వచ్చింది, దామరగిద్ద మండలి గిన బస్సు వచ్చింది. ఇప్పుడు ఈ పెట్రోల్ బంకుకు అంటే డబ్బులు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మస్తు సేల్ అవుతుంది, బాగానే సేల్ అవుతుంది. అంటే సెర్పు నుంచి ఒక 30 lakhs వరకు ఇస్తారు, 30,000 అట్లా ఇస్తారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ సెర్పు నుంచి ఇస్తారు. మా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో 6,000 ఇస్తాము. ఆ 36,000కి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. ఆ ఇంట్రెస్ట్ ఎట్లా అంటే మళ్ళీ రొటేట్ చేస్తాము ఒక సంఘాలకు అట్లా. ఇంకా ఇప్పుడు పెట్రోల్ బంక్ అయితే మాది బాగా రన్ అవుతుంది. దాంట్లో వచ్చిన బెనిఫిట్ ఎట్లా అంటే మళ్ళీ మహిళలకి ఇంట్రెస్ట్గా కానీ వాళ్ళ బిజినెస్కి ఏమైనా ఇన్వెస్ట్మెంట్గా కానీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి అట్లా వాళ్ళు యూజ్ అయింది మళ్ళీ మనకు కడతారు కదా. అట్లా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేదే మన సెర్పు యొక్క ఉద్దేశం. మహిళలు సొంతంగా ఎదగడం కోసం ఇది ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏమంటారు దీనిపైన ప్రభుత్వం? మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా చేయడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఏం చేయాలి ఏం లేదా అనేది బయటికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమని ఇట్లా మహిళల కోసం మన ముఖ్యమంత్రి సార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి. మాకైతే సంతోషం అనిపిస్తుంది. ఇంకా బీద వాళ్ళు ఉన్న వాళ్ళని మేము కూడా ప్రోత్సహించి వాళ్ళకి మాకు తెలిసినవి మేము వాళ్ళకి చెప్పి మేము వాళ్ళని ప్రోత్సహించి మేము కూడా మంచిగా అయ్యి వాళ్ళని మంచిగా చేద్దామని ఆశిస్తున్నాను. ప్రభుత్వం వచ్చినాక మహిళలు ఎక్కడో ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆడవాళ్ళకి ఇంత అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం ఇంకా చాలా వస్తున్నాయి. అలాంటి అవకాశాలు మేము ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వేలే మహిళా శక్తి దాని నుండి ఇంకా ఏమన్నా ముందు చేసుకొని మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. అంతే. మాకు మా జిల్లా సమైక్యలో ఇందిరా మహిళా శక్తి కింద మాకు ఒక కలెక్టరేట్లా మాకు క్యాంటీన్ పెట్టుకోమని మాకు ఆర్డర్ చేశారు మేడం. మేము అట్లాగే మేము సొంతంగా మా మహిళలం మా జిల్లా సమైక్య ఓబీ మేము 2 చేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో మన కలెక్టరేట్లా మేము క్యాంటీన్ నడిపిస్తున్నాం మేడం. మాకు ఎందుకంటే 10 మందికి ఉపాధి కలిగిస్తున్నాం మేడం. ఇంతకుముందు కంటే మాకు బీడీలు చేసుకునేది చేయబోయేది, అట్లాగే ఇప్పుడు 10 మందికి ఉపాధి కలిగిస్తున్నాం. మేము కూడా అక్కడ పోయి మాకు పని చేస్తున్నాం. మేము కూకుండి పని చేపిస్తున్నాం ఇందిరా మహిళా శక్తిలో. మాకు ఎందుకంటే మంచి ఫుడ్ పెట్టగలుగుతున్నాం. అంత ఎక్కువ లాభాలలో మేము ఆశించలేం. మంచి ఫుడ్ పెట్టి మంచిగా ఇప్పటికైతే రన్ను మంచిగా చేస్తున్నాం మేడం. అంటే ఆడవాళ్ళు అంటే ఇంటికే పరిమితం, బిజినెస్లకు ఊర్లో వెళ్ళొద్దని కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు. ఏ విధంగా? అయితే మేమే ఉపాధి పొందింది కాక మాతోటి మహిళలకు కూడా అందులో ఉపాధి కల్పిస్తున్నాము. మొత్తం మహిళలే మా క్యాంటీన్లో వర్క్ చేస్తారు. అమ్మ చేతి వంట ఎట్లా ఉంటుందో మా క్యాంటీన్లో కూడా అదే ఫుడ్ దొరుకుతుంది. ఎటువంటి క్వాలిటీ కూడా మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. ఎటువంటి ఫ్రాడ్ కూడా జరగదు. కరెక్ట్ ఫుడ్ అమ్మ చేతి వంట మన ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నామో అట్లనే అందిస్తాము. క్వాలిటీ సూపర్ మార్కెట్ నుంచే ప్రతి వస్తువు కూడా మేమే తెస్తాము. కూరగాయలు కూడా మేము ఓబీ మెంబర్సే, ఎవరి డ్యూటీ వంట వాళ్ళ డ్యూటీ రోజుని కూరగాయలు కూడా డైలీ మేమే కొనుక్కొస్తాము. మహిళా శక్తి మంచిగా ఉపయోగపడుతుంది. మాకైతే ఒక ఉపాధి కల్పించారు. మాకు ఉపాధి కల్పించిన సీతక్క గారికి, సీఎం గారికి మా ఒక్క ధన్యవాదాలు. మేము 6గురికి ఉపాధి కల్పించినాం. 10 మందికి మాతో 10 మంది మా ఓబీతో 10 మంది ఉపాధి పొందుతున్నాం. ఆ క్యాంటీన్ వచ్చినాక మా అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది. వేరేటోళ్ళకి కూడా మంచిగా ఫుడ్ పెట్టగలుగుతున్నాము. తక్కువ రేట్లో క్వాలిటీ ఫుడ్ కూడా పెట్టగలుగుతున్నాం మేము. ఇంకొకటి మేడం, మా జిల్లా సమైక్యలో మాకు ఏదంటే ఇంకొక కోరిక, మాకు
పెట్రోల్ పంప్ అయినా బస్సు అయినా ఏదైనా మేము చేసేందుకు ముందున్నాం. ఇంకొక 10 మంది కాకుండా 100 మందికి ఉపాధి కలిగేయాలని మాకు ఒక కోరిక ఉన్నది. మాకు కూడా ఒక ఉపాధి కలుగుతుంది. వాళ్ళతో పాటు మేము 100 మందితోటి కూడా ఉపాధి కలిగేయాలని మేము ఒక ఆశిస్తున్నాం. సీతక్క గారికి, దివ్య మేడం గారికి మేము ఒక కోరుతున్నాం. మా కామారెడ్డి జిల్లా మోడల్ జిల్లాగా మార్చుకోవాలని మా యొక్క ఉద్దేశం. అంటే ఈ విధంగా మహిళా శక్తి తీసుకొచ్చి కొత్త వాళ్ళ ఆడవాళ్ళ కోసం ఈ విధంగా బిజినెస్లు ఏర్పాటు చేయడము, సొంతంగా ఎదగటము ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అభివృద్ధి చాలా డెవలప్ అయినాము. ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాం. ప్యాడీ సెంటర్ కానీ, మళ్ళీ కోళ్ళది కానీ, మళ్ళీ పిండి గిర్నీలు కానీ ప్రతి ఒక్కటి మేము ముందుండి నడిపిస్తున్నాం మేడం. సో ప్రభుత్వం నుంచి సపోర్ట్ బాగుందా? సపోర్ట్ బాగుంది మేడం. బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ ప్రతి ఒక్క చోట నుంచి మాకు సపోర్ట్ మంచిగా ఉంది. ఒకటే గ్రూప్. మేడం ఒక కోరుతున్నాము మా జిల్లా సమైక్యకు మేడం, మేము అన్ని పనులు చేస్తున్నాము. రాఖీ చేస్తున్నాము, గాజులు అయినా, అప్పాలైనా ఇవన్నీ చేయగలుగుతున్నాం. కానీ మాకు మా జిల్లాలో ఒక మార్కెట్ కావాలి. చట్నీలైనా ఏదైనా చేసేందుకు ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకొని మేము ఇంకా పెద్ద ఎత్తులో వేయాలని మేము ఆశిస్తున్నాం మేడం. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఉప్పల్ గ్రామము, మండలం కమలాపూరు, హన్మకొండ డిస్టిక్. అందులో నేను అధ్యక్షురాలిని, కాకతీయ జిల్లా సమైక్యకు అధ్యక్షురాలిని. అక్కడ నుండి రావడం జరిగింది. మహిళా శక్తి నుంచి అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? మహిళా శక్తి ద్వారా మాకు ఈ ప్రభుత్వం సంవత్సరం నుండి మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మహిళలకు అది వరకు బ్యాంక్ లోన్ తీసుకుంటే వాళ్ళ ప్రమాదశాతం ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబం మీద భారం పడేది. ఇప్పుడు మాకేమైంది, గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ మేము ఎంత లోన్ తీసుకున్నామో 2 లక్షల వరకు ప్రభుత్వమే భరించుకుంటుంది. ఒకవేళ ప్రమాద శాతం యాక్సిడెంట్లుగా చనిపోతే 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది మాకు మహిళలకు ప్రత్యేకంగా. మళ్ళీ ఇంకొకటి, మహిళలకు మెరుగుపడాలని మాకు మండల సమైక్యలకు 30 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. 6 లక్షలు మేము కలుపుకొని ఆ బస్సును ఆర్టీసీకి అప్పచెప్తే మాకు నెలకు 70,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. దాని ద్వారా మేము ఇంకొక మహిళకు అప్పు ఇచ్చి మేము రీపేమెంట్ చేసుకోవడానికి, అది ఆ మహిళ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇదే విధంగా 14 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక గుర్తింపు, మహిళలకు ఒక గుర్తింపునిచ్చి 14 రకాల యాక్టివిటీస్ పెట్టి వాళ్ళలో ముందుకు తీసుకోవడానికి క్యాంటీన్లు కానీ, పెట్రోల్ బంకులు కానీ, సోలార్ ప్లాంట్ కానీ, ఇవన్నీ మళ్ళీ మాకు ఈ 22 జిల్లాలకి ఎంఎస్ బిల్డింగ్స్ లేవు, జెడ్ఎస్ బిల్డింగ్స్ లేవు. మాకు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, ఏదన్నా ట్రైనింగ్లు ఇచ్చుకోవడానికి కానీ మేము ప్రైవేట్ వాటిలలోనూ ఉండి చేపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు 22 జిల్లాలకు మీటింగ్ హాల్స్ నిర్వహించడం జరిగింది. 5 కోట్లతోటి దాన్ని నిర్వహించడం జరిగింది. అందులో మాది 10% మేము మా సంస్థ ద్వారా మేము పెట్టుకోవడం జరుగుతుంది. మాకు బ్యాంకులు కూడా 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సభ్యురాలకి 2 లక్షల రూపాయలు ఉంటాయి. ఏదో ఒక పని చేసుకొని ఉపాధితోనే ఆ మహిళ అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళకు అభివృద్ధి చెందాలనే ఆలోచన, కొత్త వాళ్ళు కూడా మేమెందుకు ఉండలేము గ్రూప్లో అనే ఆలోచనతోటి వాళ్ళు గ్రూప్లో చేరడం జరుగుతుంది. ఇంకా మొన్న ఉగాదికి కూడా మాకు సంవత్సరము 10 నెలల విఎల్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విఎల్ఆర్ తోటి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. మాకు ఇట్లాంటి గుర్తింపు ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి, రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఇంద్రజ, మాది దుర్గంపేట గ్రామం, దామెర మండలం, హన్మకొండ డిస్టిక్, కాకతీయ జిల్లా సమైక్య కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రతి మహిళ ఫస్ట్ సాధించిన విజయం ఏంటిదంటే, వంటింట్లో ఉండే మహిళ బయటికి రావడం అనేది గొప్ప విషయం. అలాంటి విజయాన్ని కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మహిళల్ని ఇంకా ప్రోత్సాహంగా ముందుకు తీసుకురావడం చాలా విజయంగా నేను చెప్పుకోవాల్సిన గొప్ప విషయం. ఎందుకంటే వంటింటికే పరిమితం కాకుండా ప్రతి మహిళ ప్రతి ఒక్క పని చేయగలదు అనే కళని కళ్ళ ముందుకు తీసుకురావడం అనేది మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి వల్లనే నిజమైంది అనేది నేను నమ్మడం అనే కాదు, మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ప్రతి విషయంలో వెనుకుండే మహిళను అన్ని విషయాలలో ముందుకు తీసుకురావడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ప్రతి మహిళ ప్రతి ఒక్క పథకం మహిళ సాధించిన దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి సార్ గారే.
ప్రతి పనిలో కూడా మహిళ చేయగలదు, ఏ పని ఎవరికి అప్పచెప్పినా కాని పని కూడా మహిళలకు ఇస్తే ఖచ్చితంగా చేయగలరు 100% అని నమ్మినందుకు ఈ ప్రభుత్వానికి చాలా 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 కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సంస్థ నుంచి ప్రోత్సాహం ఎలా ఉంది? సెర్పు సంస్థ నుండి ప్రతి ఏదైనా రుణాలు ఇవ్వడం కానీ దాన్ని కట్టించే విషయంలో కానీ చాలా తోడ్పాటుగా ఉండడం జరుగుతుంది. వాళ్ళ సొంత కళల్ని కూడా బయటికి తీసుకురావడం, ఇంటి వరకే పరిమితమైన వాళ్ళ కళల్ని వంట రూపకంగా కానీ ఇంకా చేనేత రూపకంగా కానీ లేకపోతే హ్యాండ్ క్రాఫ్ట్ ప్రతి ఒక్క రూపకంగా దాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి సెర్ప్ ఎంతో చేస్తుందని CEO సెర్ప్ దివ్యరాజన్ మేడం గారు కూడా చాలా తోడ్పడుతున్నారని మేము చాలా నమ్ముతున్నాం. సో మొత్తం మీద మహాశక్తి పథకం నుంచి ఎంతో లబ్ధి పొందుతున్నాం. దీని ద్వారా సొంతంగా బిజినెస్లు చేసుకున్నాం. గతంలో ఇంటికి మాత్రమే పరిమితమై, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఇందిరా మహాశక్తి పథకం ద్వారా ఎన్నో బిజినెస్లు చేస్తున్నాం. కొంతమందికి పని కూడా ఇచ్చే స్థాయికి ఎదిగాం. ఇది కేవలం ఈ స్కీమ్ ద్వారానే. ఇంకోవైపు సెర్పు సంస్థ నుంచి చాలా ప్రోత్సాహం ఉంటుంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామంటూ కూడా దాని నుంచి లబ్ధి పొందినటువంటి మహిళలు ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.